నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. ప్రయాణాల్లో మనకి స్నాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మనం ఒక దిక్కున కూర్చుని పెద్ద భోజనం చేయటం అలాంటివన్నీ ఉండవు కాబట్టి. తర్వాత జర్నీ అనేది కొంచెం లాంగ్గా ఉంటుంది, లోపల మనకి ఆకలి వేయటం అనేది కూడా ఉంటుంది. జర్నీకి ముందర కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. అంటే అన్నీ రెడీ చేయటము, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఏంటంటే అన్నీ రెడీ చేయటము, అన్నీ సర్దుకున్నామా లేదో చూడటము, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడటానికి, టైంకి వెళ్తామా లేదో, టైంకి ట్రైన్ అందుకుంటామా, టైంకి బస్ అందుకుంటామా, లేకుంటే టైంకి స్టార్ట్ అవుతామా, ఇలా మన ఓన్ వెహికల్లో వెళ్ళినా కూడా టైంకి స్టార్ట్ అవుతామా, ఇవన్నీ కూడా కొంత టెన్షన్ ఉంటుందన్నమాట. మధ్యదారిలో ఏం తినాలి, లంచ్ టైంలో ఏం తినాలి, ఇలాంటి బోల్డ్ అంత టెన్షన్ ఉంటుంది. ఒకసారి ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రిలాక్స్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రయాణానికి ముందు ఉన్నప్పుడు టెన్షను, సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం, పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంటారనమాట, ఎప్పుడెప్పుడా అన్నట్టుగా ఉంటారు. సో ఆ ప్రయాణానికి ముందు కూడా ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది జనరల్గా జరుగుతుందన్నమాట. ఏదో ఒకటి తినేయటం, రెడీ అవ్వటం అనేది ఎక్కువ ఉంటుంది. సో వన్స్ ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఆకలి అనేది మొదలవుతుంది. చూసిన ప్రతిదీ తినాలనిపిస్తుంది, ప్రతిదీ కొనమని కూడా అడుగుతూ ఉంటారు పిల్లలు. సో అలాంటి టైంలో మనము ఏదన్నా చక్కటి స్నాక్ రెడీ చేసుకుని మనం తీసుకుని వెళ్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంటామినేషన్ అవాయిడ్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినొచ్చు అనమాట. అలాంటి ఒక చక్కటి స్నాక్ ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే కారం అప్పాలు. కారం అప్పాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మైదాపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము మిక్స్ చేసేసి ఆపాలు రెడీ చేసుకుని మనం దాన్ని ఫ్రై చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నానబెట్టిన శనగలు. ఈ శనగపప్పు చాలా యూనిక్ టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇందులో మనకి ప్రోటీన్, ఇదొక ప్రోటీన్ సోర్స్ అన్నమాట. మనము ఇక్కడ బియ్యపిండి తర్వాత మైదా పిండి తీసుకుంటాం కదా, అదేమో కార్బోహైడ్రేట్ సోర్స్. అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది, కానీ అందులో 6% ఉంటుంది, మైదాలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే ఇందులో 24% ప్రోటీన్ ఉంటుందన్నమాట. అందుకని మనకి ఇది ప్రోటీన్ సోర్స్. నెక్స్ట్ పచ్చిమిర్చి, సో చిన్నగానే కట్ చేస్తున్నాను. రఫ్గానే మనం దీన్ని గ్రైండ్ చేస్తాము, అయినా కానీ చిన్నగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి పంటికి తగిలితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. కొంచెం దీని స్నాక్ పేరే కారం అప్పాలు కాబట్టి కొంచెము పచ్చిమిర్చి కొద్దిగా ఎక్స్ట్రానే యాడ్ చేస్తానన్నమాట. కొంచెం కారం కారంగా ఉంటుంది తింటున్నప్పుడు. ఎస్పెషలీ ప్రయాణాల్లో ఏదో ఒకటి నవ్వులుతూనే ఉంటారు పిల్లలు, ఏదో ఒకటి కావాలంటారు, చూసిందల్లా కొనమంటారు. సో ఇలాంటివి రెడీమేడ్ స్నాక్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. సో పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ జీలకర్ర, దీన్ని మనము జస్ట్ మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గానే గ్రైండ్ చేసుకుందాం. సో సరిపోతుంది. అక్కడక్కడ పలుకున్నా కూడా పర్వాలేదు, జస్ట్ మనకి ఇది రఫ్గా గ్రైండ్ అయితే సరిపోతుంది. సో ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమం, నెక్స్ట్ బియ్యపిండి 1 కప్పు, అలాగే మైదా కూడా 1 కప్పు ఈక్వల్గా వేసేస్తామన్నమాట.
నెక్స్ట్ కొంచెం అంత పసుపు కలర్ కోసం, అలాగే మళ్ళీ కొంచెం అంత జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఉప్పు. సో ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుని తర్వాత వాటర్ వేసి కలుపుకొని ఆపల్లాగా చేసుకున్నాం. సో పిండి మనము రోల్ చేయడానికి వీలుగా గట్టిగానే కలుపుకోవాలి. సో మరీ మెత్తగా కలుపుకున్నా కూడా కరకరమంటూ రాదనమాట. కొంచెం క్రిస్పీనెస్ కోసం మనము పిండిని గట్టిగా కలుపుకొని అప్పుడు రోల్ చేసుకోవాలి. సో దీన్ని ఏంటంటే ఒక 10 minutes పక్కన నానబెట్టేసుకున్న తర్వాత మనము ఆపల్ రెడీ చేస్తాం. సో పిండి చక్కగా నానిపోయింది కదా, మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఏం చేద్దామంటే మనము స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేడి చేసుకుంటే కనుక మనం అక్కడ అప్పాలు రెడీ చేసుకుంటూ దీంట్లో యాడ్ చేసేస్తాం. సో ఆయిల్ అక్కడ హీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము ఆపాలని రెడీ చేసుకుందాం. సో చక్కగా మెల్లగా రోల్ చేసేసుకుని వీటిల్ని నీట్గా సన్నగా కట్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. సో అక్కడక్కడ మనకి ఈ నానబెట్టిన శనగలు పలుకుల్లాగా తెలుస్తున్నాయి. వీటిని మనము కట్ చేసేసుకుని వేసేసుకుందాం. అయితే వీటిని మనము ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇంత చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకుని మనము వాటిని చిన్న ఆపల్లాగా చేసుకుంటాం అన్నమాట. చిన్నగా ఇలా రోల్ చేసుకుని వీటిని మెల్లగా దీన్ని కూడా చక్కగా ఇక్కడ పెడతాను. ఒక 2-3 చిన్నవి కూడా చేద్దాము, ఎందుకంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీటిని కట్ చేసేసుకుందాం. వీటిని చిన్న రౌండ్స్ కింద, ఇంకంటే కట్ చేయని అవసరం లేకుండా జస్ట్ ఇలా చిన్న రౌండ్స్ కింద అప్పాల కింద చేసేసుకుంటే వీటిని డైరెక్ట్గా మనము ఫ్రై చేసేసుకుంటాం. సో చక్కగా వేగిపోతున్నాయి. వీటిని మనము ఫస్ట్ టిష్యూ పేపర్లోకి తీసేసుకుని తర్వాత సర్వ్ చేసేసుకుందాం. సో ఆ కారం ఫ్లేవరు, పచ్చిమిర్చి కారం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇది వేగుతున్నప్పుడు. సో పిల్లలు దీన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఎక్సెస్ ఆయిల్ ఉంటే అంతా కూడా వచ్చేస్తుంది. మనం తీస్తున్నప్పుడు కూడా పూర్తిగా ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోదు కదా. సో ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది అన్నమాట. టిష్యూ పేపర్లో ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ మనం దీన్ని కారం అప్పాలు రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కారం అప్పాలకి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, నూనె.
తయారీ విధానము ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దానిలో బియ్యపిండి, మైదాపిండి, పసుపు, జీలకర్ర, కొంచెం అంత ఉప్పు వేసి బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అప్పాల్లాగా చేసుకుని మరుగుతున్న నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. అలా వేగిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే కారం అప్పాలు రెడీ. చూశారు కదండి, కారం అప్పాలు మనకి నిలువ ఉండేటువంటి స్నాక్స్ అన్నమాట. ఇది కనీసం మనకి వారం రోజులు ఈజీగా నిలువ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ప్రయాణాలు వచ్చేస్తున్నప్పుడు ఇలాంటివి మనము రెడీ చేసుకుని వెళ్తే కనుక బజార్ మీద నుంచి కొనుక్కునేటువంటి స్నాక్స్ కంటే ఇలాంటి స్నాక్స్ మనం ఇంట్లో రెడీ చేసుకుని తీసుకుని వెళ్తే కనుక చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కంటామినేషన్ అంతా కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఇవి కరకరలాడుతూ ఉంటాయి కదా, పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా దీన్ని ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.